ఒక ఊళ్ళో ఒక గొప్ప భక్తుడుండేవాడు. ఆయన ఊరూరు తిరిగి ప్రజలకు దేవుడి మహిమలను గురించి బోధ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ భక్తుడు రామన్నపాలెం అనే గ్రామంలో ఈ విధంగా ఉపన్యాసం చేశాడు. దేవుడు తాను పుట్టించే ప్రతి ప్రాణికి ఆహారం సిద్ధంగా ఉంచుతాడు. అప్పుడు పుట్టిన బిడ్డకు సైతం తల్లిపాలు సిద్ధంగా ఉంటాయి. చీమలాంటి సూక్ష్మ ప్రాణికి కూడా దేవుడు తిండి అందిస్తాడు. ఏ ఒక్క జీవిని తిండి లేక చావనివ్వడు. ప్రతి ప్రాణిని ఏదో విధంగా తిండి తినిపిస్తాడు. ఎవరన్నా తినని మురికిస్తే తన్ని మరీ తినిపిస్తాడు, సందేహం లేదు. ఈ విధంగా భక్తుడు ఉపన్యాసం చేస్తూ ఉంటే జనం ఆనందంగా వింటున్నారు. వారిలో సుబ్బయ్య అనేవాడికి మాత్రం ఈ ఉపన్యాసం నచ్చలేదు. అతను జనం మధ్య లేచి నిలబడి భక్తితో, స్వామి, మీరు చెప్పేది మరీ విడ్డూరంగా ఉన్నది. తిననని భీష్మించు కూర్చున్నవాణ్ణి దేవుడు ఎలా తినిపించగలడు అన్నాడు. దేవుడికి అదెంతపాటి పని నాయనా అన్నాడు భక్తుడు. సుబ్బయ్య చాలా మొండివాడు. అతను ఆ రోజు నుంచి తిండి తినకుండా ఉండడానికి నిశ్చయించాడు. దేవుడు తన చేత ఎలా తినిపిస్తాడో చూద్దామనుకున్నాడు. అతను ఇంటికి వెళ్ళగానే భార్య అతన్ని భోజనానికి రమ్మన్నది. నాకు ఆకలి లేదు, నేను భోజనం చెయ్యను అన్నాడు సుబ్బయ్య. మీకిష్టమని కాకరకాయ వేపుడు చేశాను, అంత ఆకలి లేకపోతే కొంచెం తినండి అన్నది భార్య. తిననంటుంటే నీకు కాదు అని సుబ్బయ్య భార్య పైన ఎగిరిపడ్డాడు. పిల్లలు అన్నాలు తింటూ తాము తినేది సుబ్బయ్య నోట బలవంతాన పెట్టబోయారు. ఇంటి దగ్గర ఉంటే తన దీక్ష సాగదనుకొని సుబ్బయ్య ఇంటి నుంచి బయలుదేరి ఊరి పొలిమేర వద్దకు చేరి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ ఊళ్ళోనే ఒక ఇంటివారి కోడలికి దయ్యం పట్టింది. భూతవైద్యుడు వచ్చి మంత్రాలు చదివి కుంభం దిగదుడుపు తీసి దాన్ని ఊరి పొలిమేర దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద పెట్టించమని చెప్పాడు. ఇంటి వాళ్ళ నౌకర్లు ఆ వంటకాలన్నింటినీ తెచ్చి సుబ్బయ్య కూర్చున్న చోటికి కొంచెం ఎడంగా ఉన్న ఒక మర్రి చెట్టు కింద పెట్టి వెళ్ళిపోయారు. సుబ్బయ్యకు ఆకలి దహించుకుపోతున్నది. వంటకాల వాసన కొట్టి అతనికి నోరూరుతున్నది. అయినా దేవుణ్ణి పరీక్షించడం కోసం అతను తన మనసుని నిగ్రహించుకొని అలాగే కూర్చున్నాడు. రాత్రి చాలా పొద్దుపోయింది. అర్ధరాత్రి గడిచాక మూడో జాములో కొందరు దొంగలు తాము పక్క గ్రామాల్లో దొంగలించిన సొత్తు పంచుకోవడానికి అక్కడికే వచ్చారు. మంచి వంటకాల వాసన వాళ్ళకు కూడా తగిలింది. ఇక్కడ ఈ పిండి వంటలు భోజనమో ఎలా వచ్చాయి అని కొందరు దొంగలు అన్నారు. ఎలా వస్తేనేం, కడుపు నిండా తినేద్దాం, ఏమిటా చచ్చు సందేహాలు అన్నారు మరికొందరు. తొందరపడకండి, మనల్ని చంపి మన డబ్బు కాజేయడానికి ఎవరైనా దుర్మార్గులు విషం కలిపిన ఆహారం ఇక్కడ పెట్టి ఉండవచ్చు. అలా చేసిన వాళ్ళు దగ్గరలోనే ఉంటారు, వెతకండి అన్నారు ఇంకొందరు దొంగలు. వాళ్ళు త్వరలోనే అంత దూరంలో చెట్టు కింద నిశ్చలంగా కూర్చొని ఉన్న సుబ్బయ్యను చూశారు. దొంగలంతా బిలబిలమంటూ పోయి సుబ్బయ్యను చుట్టుముట్టి, ముచ్చువెదవా, మమ్మల్ని చంపి మా డబ్బు కాజేయడానికి ఇక్కడ చీకట్లో మాటు వేసి కూర్చున్నావా? నువ్వే తిను, నీ విషపు తిండి అన్నారు. నాకేమీ తెలియదు, నేను తినను అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్య తిననంటే తిననని మొండికెత్తడం చూసి దొంగల అనుమానం మరింత దృఢపడింది. వాళ్ళు సుబ్బయ్యను చావగొట్టి బలవంతాన ఆ వంటకాలు అతని నోట గుక్కారు. వాటిని సుబ్బయ్య తిన్నాడు. సుబ్బయ్య చావకపోవడం చూసి దొంగలు అతనికి పెట్టడం మానేసి కుంభమంతా తామే తినేసి తమ పని ముగించుకొని వెళ్ళిపోయారు. దేవుడే నెగ్గాడు కదా అనుకొని సుబ్బయ్య ఆ చీకట్లో పడి తిన్నగా ఇల్లు చేరుకున్నాడు.